బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి బీసీలకు సంబంధించి? ఇక కాంగ్రెస్, బీజేపీలో బీసీల పరిస్థితులు ఎట్లున్నాయంటారు? మొదటి నుంచి కేసీఆర్ గారు ముందే అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీసీలకు రిజర్వే అంటే వాళ్ళకు 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించి ఉన్నారు ఆల్రెడీ. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలతోటి ముందుకొచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% రిజర్వేషను రేపు నేను అధికారంలోకి వచ్చినాక అమలయ్యేటట్టు చూస్తానని చెప్పేసి ఏదైతే అన్నారో దానికి కట్టుబడి ఏదైతే ఉండి ఏదో మాటలు చెప్పి మళ్ళా చేతులు దులుపుకోవడం కాకుండా అమలు చేయాలనేది వారు ఏదైతే అంటారో దానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నది. బీసీలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉండాలి. 42 వాస్తవంగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 64% వరకు ఉన్నారు, అన్ని కులాలు కలిపితే. ఇప్పటికీ ఇంకా చాలా కులాలు ఎమ్మెల్యే అంటే ఏందో తెలియదు, సర్పంచ్ అంటే ఏందో కూడా తెలియని, సర్పంచ్ స్థాయి కూడా రానటువంటి బీసీ కులాలు, బయట గుర్తింపు లేని కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ మనం కలుపుకున్నప్పుడు 62% మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కనీసం 62% మంది బీసీలు ఉన్నప్పుడు చట్టబద్ధత కల్పించి దాన్ని అమలయ్యేటట్టు చూడమని చెప్పేసి బీఆర్ఎస్ అడుగుతుంది. మీరు చెప్పిన మాట నిలబెట్టుకొని అని చెప్పేసి దానికోసం మేము కొట్లాడడం కూడా జరుగుతుంది. ఆ రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ అనేది నువ్వు కొత్తగా పోనీ తీసుకొచ్చినావు, ఖచ్చితంగా అది అమలయ్యేటట్టు అమలు జరిగే విధంగా నువ్వు ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకొని నువ్వు దాన్ని అమలు చేస్తావు అనేది కూడా స్పష్టత అనేది ఇవ్వాలి.